హైదరాబాద్లోని కుకుట్పల్లి నల్లచెరువు సరికొత్త శోభను సంతరించుకుంది. ఒకప్పుడు నిర్మాణ వ్యర్థాలు, కబ్జాలతో కునారిల్లిన ఈ చెరువు కేవలం 4 నెలల్లో అద్భుత జలాశయంగా మారింది. హైడ్రా కృషితో చెరువు విస్తీర్ణం 16 నుంచి 28 ఎకరాలకు పెరిగి బోటింగ్, వాకింగ్ ట్రాకులతో ఆహ్లాదకరమైన పర్యాటక ప్రాంతంగా రూపుదిద్దుకుంది. ఇక్కడి అభివృద్ధి పనులను పరిశీలించిన కమిషనర్ రంగనాథ్ వరద ముప్పును నివారించడమే కాకుండా దీనిని మల్టీపర్పస్ కేంద్రంగా తీర్చిదిద్దుతారు. వర్షపు నీటితో నిండిన చెరువు ఇప్పుడు స్థానికులకు వరంగా మారింది. ఇప్పుడు ఇక్కడ నల్ల చెరువు కుకట్పల్లి ఈ ప్రాంతంలో ఉన్నాం. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, ఇక్కడ సెప్టెంబర్ 22వ తారీఖు పోయిన సంవత్సరం హైడ్రా ఇక్కడ దాదాపు 16 కమర్షియల్ స్ట్రక్చర్స్ ని, అంటే షెడ్స్ ని, రకరకాల ఎంక్రోచ్మెంట్స్ ని కూడా, ఎఫ్టీఎల్ ఉన్న వాటిని కూడా మొత్తం తీసివేయడం జరిగింది. ఆ తర్వాత ఈ చెరువుని కూడా ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారి ఆదేశాల అనుగుణంగా మేము 6 చెరువులు హైడ్రా డెవలప్ చేస్తున్న క్రమంలో ఈ నల్ల చెరువు కుకట్పల్లి దాన్ని కూడా మేము ఒక ముఖ్యమైన దీనిగా డెవలప్ చేయాల్సిన చెరువుగా తీసుకొని విత్ ప్రభుత్వ ఫండ్స్ తోటి ఈ చెరువుని ఇప్పుడు డెవలప్ చేస్తున్నాం. మీరు చూస్తున్నారు దీని పరిస్థితి ఎలా ఉందనేది. దీంట్లో ఇప్పుడు గతంలో ఇక్కడంతా మురికి నీరు ఉండేది, అంటే సీవేజ్ వాటర్, పైనుంచి వచ్చేటటువంటి డ్రైనేజ్ వాటర్ అంతా దీంట్లోకి వచ్చేది. ఇప్పుడు దీంట్లో డ్రైనేజ్ వాటర్ లేదు, ఇదంతా వర్షపు నీరు. అండ్ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కాలనీస్ అన్నీ కూడా దీంట్లో గతంలో ముంపు గురయ్యేది. అంటే ఇక్కడ నీళ్ళన్నీ కూడా నిలిచి వాళ్ళకి చాలా అంటే ఏదంటే వాళ్ళకి చాలా ఇబ్బందిగా, లేకపోతే వాళ్ళకి మొత్తం కూడా వాటర్లో ఉండేటటువంటి పరిస్థితి ఒక వర్షం పడితే కనుక. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఇక్కడ. ఇప్పుడు మీరు చూశారు, దాదాపు 7 ఇన్లెట్స్ కూడా ఉన్నాయి దీనికి. అంటే చెరువులోకి వచ్చేటటువంటిది 7 ఇన్లెట్స్ కూడా ఉన్నాయి. దాంట్లో 2 ప్రధానమైన ఇన్లెట్స్ ఉన్నాయి. ఈ చుట్టుపక్కల నుంచి వచ్చేటటువంటి, అంటే ఈ కాలనీస్ నుంచి వచ్చేది ఒక 5 ఇన్లెట్స్ ఉన్నాయి అన్నమాట. సో దీంట్లో మొత్తం ఈ 7 ఇన్లెట్స్ నుంచి కూడా వాటర్ రావడంతో ఈ చెరువు మొత్తం నిండింది. ఈ చెరువు విస్తీర్ణం కూడా గతంలో దాదాపు మనకి 16-17 ఎకరాల చెరువు ఇప్పుడు దాదాపు 27-28 ఎకరాల పైన, అంటే దాదాపు 10-11 ఎకరాలు పెరిగింది. లోతు కూడా పెరిగింది. కెపాసిటీ కూడా గతంలో మనకి 78 MLD ఉండేది, దాదాపు 150-160 అంటే డబుల్ అయినా. సో అంటే మీకు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు రేపు ఫ్లడ్డింగ్ అనే దానికి ఆస్కారం ఉండదు. వర్షం ఎంత వచ్చినా కానీ ఇక్కడ ఇమీడియట్ గా వచ్చేటటువంటి ఉంటుంది. సో దీనికి అవుట్లెట్స్ కూడా ఇప్పుడు డెవలప్ చేస్తున్నాం.